జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఆమె తమిళ ప్రజలకు అమ్మ, శత్రువుల పాలిట విప్లవ నాయకి. ఆమెను పెన్నిస్ పెరిమైగా ఎంజి రామచంద్రన్ ప్రజలకు పరిచయం చేసేవారు. అలా మహిళలకే గర్వకారణమైన పురిచ్చి తలావి జయలలిత ఒక పడిలేచిన కడలి తరంగం. తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను ఎంజీఆర్ రాజకీయాల్లోకి తీసుకొస్తే అతని ఆదర్శాలను అనుసరిస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఎదిగిన జయ అనారోగ్యంతో మృత్యువుతో 74 రోజులు పోరాడి కోట్లాది మంది గుండెల్లో బాధను నింపుతూ డిసెంబర్ 5, 2016న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. 68 ఏళ్ల జయ జీవితంలో బాల్యం, సినీ జీవితం, శోభన్ బాబుతో అనుబంధం, రాజకీయం, శశికళతో స్నేహం, ఆఖరికి మరణంలోనూ ఎన్నో రహస్యాలు. ఆ రహస్యాలేంటి, జయ అసలు కథ ఏంటి, ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జయలలిత ఫిబ్రవరి 24, 1948లో అప్పటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పాండవవర తాలూకా మెల్కోటేలోని సంప్రదాయ తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. తల్లి వేదనవల్లి, తండ్రి జయరామన్. ఆయన లాయర్ వృత్తిలో ఉండేవారు. తాతగారు నరసింహన్ రంగాచార్యులు మైసూరు మహారాజా జయరామచంద్ర ఆస్థానంలో కుటుంబ వైద్యుడిగా పనిచేస్తూ ఉండేవారు. రాజకుటుంబం మీద అభిమానంతో వారి పేర్లకు ముందు జయ అని వచ్చే విధంగా పేర్లు పెట్టుకునేవారు. అలాగే జయ తాతగారికి జయవిలాస్, లలితా విలాస్ అనే 2 బంగ్లాలు ఉండేవి. వాటి పేర్లను కలుపుకుని ఆమెకు జయలలిత అని పేరు పెట్టారట. జయ తల్లి మాత్రం ఆమెని కోమలవల్లి అని పిలిచేవారు. దురదృష్టవశాత్తు జయలలిత పుట్టిన 2 ఏళ్లకే తండ్రి చనిపోవడంతో ఆమె కుటుంబం బెంగళూరులోని పుట్టింటికి వచ్చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల జయ తల్లి వేదవల్లి బెంగళూరులో చిన్న ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో జయ పిన్ని అంబుజవల్లి సినిమాల్లో నటించేవారు. సినిమాల కోసం ఆమె పేరును విద్యావతిగా మార్చారు. ఆ తర్వాత జయ తల్లి వేదవల్లి మద్రాసు వెళ్లి రంగస్థల నటిగా స్థిరపడిన చెల్లెలు విద్యావతి దగ్గరే ఉంటూ సినిమాల్లో అవకాశం రావడంతో ఆమె పేరును సంజగా మార్చారు. అయితే జయలలిత అమ్మగారి తండ్రికి మాత్రం ఇది ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో వారిని తన ఇంటికి బెంగళూరు రావద్దని చెప్పేశారు. ఇక జయ తల్లి సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని తొలత నాటకాలతో ప్రారంభించి డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ క్రమంగా సినీ నటి స్థాయికి ఎదిగింది. అలా జయలలిత బాల్యం మద్రాసుతో ముడిపడింది. జయ పిన్ని విద్యావతి ఆమెను చాలా మోడర్న్గా తయారు చేశారు. ఆమె 5 ఏళ్ల వయసులో బాబ్డ్ హెయిర్ చేయించిన తరువాత బౌనా అనే స్టిల్ ఫోటోగ్రాఫర్ బాబ్డ్ హెయిర్తో ఉన్న ఫోటో తీసి ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్కి పంపించగా దానికి బహుమతి వచ్చింది. జయ సొంతిళ్లు కట్టుకున్న తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ బౌనా ఆమెకు 5 ఏళ్ల వయసులో తీసిన ఆ ఫోటోను బహుమతిగా అందించారట. జయ ప్రాథమిక విద్యను బెంగళూరు బిషప్ కాటిల్ బాలికల పాఠశాలలోనూ, హైస్కూల్ చదువు మద్రాస్ చర్చ్ పార్క్ కాన్వెంట్లోనూ కొనసాగించిన జయలలిత మెట్రికులేషన్ పరీక్షలో రాష్ట్రం మొత్తం మీద ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై మంచి తెలివిగల విద్యార్థినిగా నిలిచారు. స్టెల్లా మేరీస్ కళాశాలలో చేరిన ఆమె చదువు కొనసాగలేదు. అలా న్యాయశాస్త్రం చదవాలనే అభిలాషకు అడ్డుకట్టపడింది. చదువుకుంటూనే జయలలిత సంప్రదాయ భరతనాట్యంతో పాటు మోహినియాట్టం, మణిపురి, కథక్ వంటి నృత్యరీతులు నేర్చుకుంది. సంప్రదాయ కర్ణాటక సంగీతం కూడా అభ్యసించడంతో జయలలితకు బాలనటిగా సినిమా అవకాశాలు రాసాగాయి. ఓసారి కాన్వెంట్లో జరిగిన ఓ ఫంక్షన్కి వెళ్లిన శివాజీ గణేశన్ ఆ పాపని ఎలా చదువుతున్నావు అని పలకరించారు. ఆ తర్వాత జయ అరంగేట్రం చేసిన సమయంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు కూడా. ఆ తర్వాత అతని పక్కనే హీరోయిన్గా చేస్తుందని జయ బహుశా ఆ రోజుల్లో అనుకుని ఉండరు. తొలిసారి ఆమె 1961లో శ్రీశైలం మహాత్మే అనే కన్నడ సినిమాలో బాలనటిగా, మన్మౌజీ అనే హిందీ సినిమాలో కుమారి నాజ్తో చిన్నారి కృష్ణుడిగా నటించారు. ఆ తర్వాత జయలలిత నటించిన పూర్తి స్థాయి చిత్రం బిఆర్ పంతులు నిర్మించిన కర్ణన్. ఇదే సినిమాను తెలుగులో కర్ణగా డబ్ చేశారు. ఆ చిత్ర విజయం
చదువుకు స్వస్తి చెప్పే పరిస్థితులను కల్పించింది. 1964లో తన 16వ ఏటనే చిన్నది గొంబె అనే కన్నడ చిత్రంలో జయలలిత తొలిసారి కథానాయికగా నటించింది. ఆ సినిమాలో నటనకు జయలలితకు ముట్టిన పారితోషికం 3000. కానీ జయ మొట్టమొదటి సినిమాలో పాత్ర వితంతు పాత్ర. మొదటిసారే వితంతు పాత్ర సెంటిమెంటల్ గా మంచిది కాదని చెప్పిన పాత్ర ఏదైనా నటిగా నటించాల్సిందే అని ఆమె తల్లి అనుకున్నారు. భగవంతుడి రాత ఎవరికి తెలుసు? విధి విచిత్రం. జయ జీవితంలో పెళ్లి, సంసార జీవితం అనుభవించనే లేదు. చిన్నది గొంబె సినిమా రష్ చూస్తూ దర్శకుణ్ణి చిత్రాలయ అధిపతి దర్శకుడు శ్రీధర్ ఎవరి అమ్మాయి అని అడిగారు. వెన్నీరాడై తమిళ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటున్నానని సంజయ్ను అప్రోచ్ అయ్యారు. ఈ విషయం తెలిసి జయ తాతగారు ఆమెను కూడా తన ఇంటికి రావద్దని హెచ్చరించారట. అలా తమిళ సినిమా వెన్నీరాడైలో జయ మరోసారి వితంతు పాత్ర పోషించింది. ఆ వెన్నీరాడై సినిమా పెద్ద హిట్ కావడంతో జయలలితకు మంచి పేరు వచ్చింది. అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఆదుర్తి సుబ్బారావు కొత్త వాళ్లతో సినిమా తీస్తున్నామని ప్రకటన ఇవ్వడంతో హేమమాలిని తల్లి జయలలిత, హేమమాలిని ఇద్దరి ఫోటోలను పంపారు. కానీ వాళ్ళని కె విశ్వనాథ్, ముళ్లపూడి వెంకటరమణ పక్కన పెట్టేశారు. జయలలితకు కాస్త మెల్లకన్ను ఉందని, హేమమాలిని బక్కపలచుగా ఉందని వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. 1965లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత ఏవి సుబ్బారావు నిర్మించిన మనుషులు మమతలు చిత్రంలో జయలలిత తొలిసారి నటించింది. అది కూడా అక్కినేని నాగేశ్వరరావుకు జంటగా. స్విమ్మింగ్ పూల్ దుస్తుల్లో ముద్దు ముద్దు తెలుగు మాట్లాడుతూ ప్రేక్షక హృదయాలను ఆకట్టుకుంది. మొదటిసారి తెలుగు సినిమాలో ఇలాంటి స్విమ్ డ్రెస్ వేసుకోవడంతో ఆ రోజుల్లో ఆ సినిమాకు పెద్దలకు మాత్రమే అంటూ ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. అదే సంవత్సరం షాండో చిన్నప్ప దేవర్ నిర్మించిన కన్నిత్తాయిలో ఎంజి రామచంద్రన్తో కలిసి నటించిన జయ 1966లో జగపతి సంస్థ నిర్మించిన ఆస్తిపరులు తెలుగులో ఆమెకు 2వ చిత్రం. ఇందులోనూ ఆమె అక్కినేనికి జంటగా నటించడం విశేషం. అదే సంవత్సరం ఇట్ హ్యాంపెడ్ వన్ నైట్ అనే అమెరికన్ సినిమా ఆధారంగా తమిళంలో నిర్మించిన చంద్రోదయం చిత్రంలో ఎంజీఆర్ సరసన నటించిన జయలలితకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. ప్రసాద్ ఆర్ట్స్ వారి నవరాత్రి సినిమాలో మానసిక రోగి పాత్రలో అతిథి పాత్ర పోషించిన జయలలిత సుందర్లాల్ నహతా నిర్మించిన సూపర్ హిట్ చిత్రం గూఢాచారి 116లో కృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆలీబాబా 40 దొంగలు సినిమాలో చల్లచల్లని వెన్నెలాయే మల్లెపూల పానుపాయే అనే పాటను ఘంటసాల దర్శకత్వంలో జయలలిత పాడటం కూడా ఒక విశేషమే. జయలలిత 140 సినిమాల్లో నటించారు. సినిమాల్లో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటి కూడా జయలలితే. ఆమె నటించిన ఆఖరి చిత్రం నీంగానల్లా ఇరుక్కం అనే తమిళ సినిమా. ఇది 1992లో విడుదలయ్యింది. జయలలిత తనను తమిళ మహిళగా పేర్కొనేవారు. కన్నడ యువతని కాదని అన్నందుకు ఆమెను కన్నడ అభిమానులు బహిష్కరించారు. మైసూర్ ప్రీమియర్ స్టూడియోలో ఒకసారి గంగా గౌరీ సినిమా షూటింగ్ జరుగుతుండగా కొంతమంది స్టూడియోలోకి ప్రవేశించి ఆమెను కన్నడ దేశానికి చెందిన దాన్ని బహిరంగంగా ఒప్పుకోమని గొడవ చేశారు. ఆ వాతావరణాన్ని గమనించిన జమినీ గణేశన్, అశోకన్ వాళ్లు చెప్పినట్లు అంటే గొడవ చేయకుండా వెళ్లిపోతారని సర్ది చెప్పిన జయలలిత ససేమీరా అన్నారు. అంతేకాదు ఏం చేస్తారో చూస్తానంటూ వారి ముందుకెళ్లి నిల్చుంది. అంతటి వీరనారి జయలలిత. ఒకసారి ఆమె తన ఆరాధ్య ప్రేమికుడు నవాబ్ ఆఫ్ వటౌడి అని చెప్పినందుకు కొన్ని పత్రికలు జయలలిత పటౌడిని పెళ్లాడబోతోందని రాశారు. ఆ విషయాన్ని జయలలిత తేలిగ్గా తీసుకున్నారు. జయలలిత సినిమా షూటింగ్ గ్యాప్లో ఇంగ్లీష్ నవలల్ని చదువుతూ కాలం గడిపేవారు. ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే తత్వం కాదు. ఒక సీనియర్ నటి తాను షూటింగ్లోకి వచ్చినప్పుడు జయలలిత లేచి ఆమెను గౌరవించలేదని గారాలు పోయింది. సినిమానైనా వదులుకుంటాను గాని వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేనంటూ నిర్మాతతో తెగేసి చెప్పిన ధీరవనిత జయలలిత. ఇక శోభన్ బాబుతో జయలలిత అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓ సినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి ఓ నిర్మాత 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు. అప్పటికి శోభన్ బాబు చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించారట. శోభన్ బాబు ఓ సందర్భంలో జయలలిత గురించి మాట్లాడుతూ అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను. అప్పటికి నేను ఆమెను చూడలేదు. ఆమెను చూడాలని తప్పించాననడం కంటే తపస్సు చేశాననే అనాలి. ఆమెతో నటిస్తున్నానని కనిపించిన వారికి కూడా చెప్పుకున్నాను. కానీ ఆమె సినిమా అని చెప్పి నిర్మాత కనిపించకుండా పోయాడు. తర్వాత 8 ఏళ్ల తర్వాత ఆమెతో చేసే అవకాశం వచ్చిందని శోభన్ బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా డాక్టర్ బాబు సినిమా తొలిసారి
1973లో జయలలితను కలిశారు శోభన్ బాబు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. జయలలిత శోభన్ బాబు మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది. ఆ సమయంలో తల్లి మరణంతో దిగాలుగా ఉంటున్న జయలలితను చలోక్తులతో నవ్విస్తూ శోభన్ బాబు ఆమెకు దగ్గరయ్యారు. తల్లి మరణంతో ఆమె 3 ఏళ్లు సినిమాలకు దూరమైన జయ బ్రతుకు చాలించాలనే విషాదంలో ఉన్నప్పుడు శోభన్ బాబు స్నేహంలో ఆత్మీయతను చూడగలిగింది. అప్పటి నుండి వారిద్దరూ బాగా సన్నిహితులయ్యారు. అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటరిదానిలా బతుకుతున్న నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ జయలలిత స్వయంగా చెప్పినట్లు ఓసారి శోభన్ బాబు తెలిపారు. శోభన్ బాబు అంటే జయలలితకు అపారమైన ప్రేమ, అందులో తప్పులేదు. కానీ పెళ్లి పిల్లలు ఉన్న వ్యక్తిని తన దారికి తెచ్చుకోవడం మాత్రం బాగాలేదని పత్రికలు ఘోషించాయి. దాంతో జయలలిత పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిణిగానే ఉండిపోయింది. జయలలితతో పార్టీ పరంగానూ వ్యక్తిగతంగానూ సన్నిహిత సంబంధాలు కలిగిన నాటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ వీరిద్దరి మధ్య అనుబంధానికి అడ్డుకట్ట వేశారని కూడా చెప్పుకుంటారు. శోభన్ బాబు తరచూ జయలలితను కలుసుకునేందుకు పోయస్ గార్డెన్ వెళ్లడాన్ని శోభన్ బాబు భార్య తీవ్రంగా వ్యతిరేకించేదనే మాట వాస్తవం. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టిందనే ప్రచారం జయ మనసు గాయపడిందని, దాంతో తనకిష్టం లేకపోయినప్పటికీ శోభన్ బాబు నుండి బలవంతంగా దూరం కావాల్సి వచ్చిందంటారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆమె ఎంజీఆర్కు దగ్గరవడం, ఆయన సాయంతో ఆమె రాజకీయాల్లో ప్రవేశించడం జరిగిపోయింది. అమ్మ రాజకీయ జీవితం, శశికళతో స్నేహం, 74 రోజులు హాస్పిటల్లో ప్రాణంతో పోరాడి ఓడిపోయిన ఐరన్ లేడీ గురించి సెకండ్ పార్ట్లో చూద్దాం.